శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 3వ అధ్యాయం. సాయిబాబా యొక్క అనుమతియు వాగ్దానము. వెనుకటి అధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగుచు ఇట్లు అనిరి: సచ్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతినిచ్చెదను. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడుకుము, మనసు నిలకడగా ఉంచుము, నా మాటల యందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో అవిద్య నిష్క్రమించి పోవును. వానిని శ్రద్ధాభక్తులతో ఎవరు వినెదరో వారికి ప్రపంచమందు మమత క్షీణించును, బలమైన భక్తి ప్రేమ కెరటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యెను. కార్యము జయప్రదముగా సాగునని ధైర్యము కలిగెను. అటుపైన మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా ఇట్లనెను: నా నామము ప్రేమతో ఉచ్చరించిన వారి కోరికలన్నీయూ నెరవేర్చెదను. వారి భక్తిని చెందును. వారి అన్ని దిశలందు కాపాడెదను. ఏ భక్తులైతే మనస్పూర్వకముగా నాపై ఆధారపడి ఉన్నారో వారి కథలు వినునప్పుడు మిక్కిలి సంతసించెదరు. నా లీలలు పాడువారి అంతులేని ఆనందమును, శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్మును. ఎవరైతే శరణాగతి వేడెదరో, నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో, అన్ని స్మరించెదరో, నా ఆకారమును మనస్సున నిలిపెదరో వారిని బంధనముల నుండి తప్పించుట నా ముఖ్య లక్షణము. ప్రపంచములోని వానినన్నింటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా కథలను జీవితమున మననము చేయుచు, ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తియందుంచుకొను వారు ప్రపంచ విషయములందెట్లు తగులుకొందురు. వారిని మరణము నుండి బయటకు లాగెదను. నా కథలే వినినచో అది సకల రోగములు నివారించును. కాబట్టి భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము, వానిని మననమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి ఇదియే మార్గము. నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించి పోవును. వినువారికి శాంతి కలుగును. మనస్పూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తత్తాత్మయు కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తి అందుంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన, వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భక్తులకు వేరువేరు పనులు నియమించుట. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో, నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. నన్ని సచ్చరిత్ర వ్రాయుమని నియమించిరి. అన్ని విషయములు పూర్తిగా తెలియదు కాబట్టి ఈ పనికి నాకు అర్హత లేదు. అయితే ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠినమైన పని యొనర్చు శక్తిని ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగనే సాయిబాబా నా అహంకారమును పెరికి వేసి వారి కథలను వారే వ్రాసుకొనిరి. కనుక ఈ కథలను వ్రాసిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు కాదు. బ్రాహ్మణుడైన పుట్టినప్పటికీ
శృతి స్మృతి అను రెండు కండ్లు లేకుండుటచే సాయి సచ్చరిత్రను వ్రాయలేకుండుతుంది. కాని భగవంతుని అనుగ్రహము మూగవానిని మాట్లాడనట్లు చేయును, కుంటివానిని పర్వతములు దాటునట్లు చేయును. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకొనుటలో ఆ భగవంతునికే ఆ చాతుర్యము కలదు. హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు, అది వాయించువానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రము ఉప్పొంగుట వాని వల్ల జరగదు, కానీ చంద్రోదయముల వల్ల జరుగును. బాబా కథలు దీపస్తంభములు. సముద్ర మధ్యమందు దీపస్తంభములుండును. పడవలపై పోవువారు ఆ వెలుతురు వల్ల రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా పోవుదురు. ప్రపంచమును మహాసముద్రములో బాబా కథలను దీపములు దారిచూపును. అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచ యాత్ర చేయు మార్గము సులభము అగును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించున్నప్పుడు శరీర స్పృహయును అహంకారమును ద్వంద్వ భావములను నిష్క్రమించును. అవి మన హృదయమందు నిల్వ చేసినచో సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనను ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి ఇవి ఏ మోక్షమునకు సులభ సాధనము. కృతయుగములో శమదమములు అనగా నిశ్చల మనసు శరీరము, త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవన్మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు. 4 వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కానీ భగవంతుని కీర్తిని మహిమలను పాడుట అతి సులభము. మన మనసును మాత్రం అటువైపు త్రిప్పవలను. భగవత్ కథలను వినుట వలన పాడుట వలన మనకు శరీరమందు గల అభిమానము పోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారము పొందునట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును రాయించను. భక్తులు దానిని సులభముగా చదువగలరు, వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనసునందు మననము చేసుకొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలుగుదాము. సచ్చరితామృతమును వ్రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్త మాత్రుడనే ఉంటిని. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడ నెట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదు ఎల్లప్పుడూ నిండియే యుండును. దూడకు కావలసినప్పుడల్లా కుడిచినచో పాలు ధారగా కారును. అలాగూ అన్నీ బిడ్డకు ఎప్పుడు పాలు కావలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుట ఎందును అలంకరించుట ఎందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగ్గా చేయును. బిడ్డకు ఈ విషయమేమీ తెలియదు గాని తల్లి తన బిడ్డలు దుస్తులు ధరించి అలంకరించబడుట చూచి అమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగిన దేదీయూ లేదు. అది అసామాన్యము, నిర్వజము. సద్గురువులు కూడా
ఈ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబాకు కూడా నా యందట్టి ప్రేమయుండెను. దానికి క్రింది ఉదాహరణ ఒకటి. 1916వ సంవత్సరములో నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించితిని. నాకు నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడి పోయితిని. అనాచించనికర్ నా గురించి బాబాతో ఇట్లనెను, దయచేసి వాని యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వానికి ఏదైనా ఉద్యోగం ఇప్పించుము. వాని ఆతురతను తీసివేయుము. వానికానందము కలుగుతున్నట్లు చేయుము. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను, వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును. కానీ వాడిప్పుడు నా సేవలో తృప్తి పడవలెను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును, ఎన్నటికి నిండుకొనువు. వాని దృష్టినంతటిని నా వైపు త్రిప్పవలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలెను. అందరితో అనుకవ నమ్రతలుండవలెను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును. నన్ను పూజింపుడను దానిలోని ఈ నన్ను ఎవరు అను ప్రశ్నకు సమాధానము సాయిబాబా ఎవ్వరు అను దానిలో విశదీకరింపబడి ఉన్నది. మొదటి అధ్యాయమునకు పూర్వము ఉపోద్ఘాతములో చూడుడు. రోహిలా కథ. రోహిలా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడుగాటి వాడును, పొడుగైన చొక్క తొడిగిన వాడును, బలవంతుడగు రోహిలా ఒకడు బాబా కీర్తి విని వ్యామోహితుడై షిరిడీలో స్థిర నివాసము ఏర్పరచుకొనెను. రాత్రింబగలు ఖురానులోని కల్మాను చదువుచు అల్లాహో అక్బర్ అని యాంబోతు రంకె వేయునట్లు బిగ్గరగా అరవచుచుండెను. పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడి ప్రజలకు నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీన్ని ఓర్చుకొనిరి. తుదకు బాధ ఓర్వలేక బాబా వద్దకేగి రోహిలా అరుపుల ఆపుమని బతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోవుటయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసినదే కాని రోహిలా జోలికి పోవద్దని మందలించెను. రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియో, ఆమె గయ్యాళి అనియో, ఆమె వచ్చి రోహిలాను తనను బాధపెట్టు అనియో బాబా చెప్పెను. నిజముగా రోహిలాకు భార్యయే లేదు. భార్య అను దుర్బుద్ధి అని బాబా అభిప్రాయము. బాబాకు అన్నింటికంటే దైవ ప్రార్థనలందు ప్రేమ. అందుచే రోహిలా తరపున వాదించి ఊరిలోని వారిని ఓపికతో ఓర్చుకోమని చెప్పి అది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పెను. బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చిరి. మీరెక్కడ ఉన్నప్పటికీ ఏమి చేసినప్పటికీ నాకు తెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయములలో పాలించు వాడను, అందరి హృదయములలో నివసించు వాడను. ప్రపంచమందుగల చరాచర జీవకోటి ఆవరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను. సూత్రధారిని నేనే జగన్నాత్మను. త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టి స్థితుల లయకారకుడును నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారిని మాయ శిక్షించదు. పురుగులు
జీవులు, చీమలు, దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనసులో ఎవరి సేవ చేయక గురుసేవయే చేయుటకు నిశ్చయించితిని. కానీ అనాచించకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనసునందు ఉండెను. అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగము దొరికెను. కానీ అది కొద్ది కాలము వరకే. అటు పిమ్మట వేరే పని ఏదియూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించితిని. ఈ అధ్యాయము ముగించుకు ముందు చదువరులకు నేను చెప్పునది ఏమన, బద్ధకము, నిద్ర, చంచల మనసు, శరీరమందు అభిమానము మొదలగు వానిని విడిచి వారు తమ ఆవత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా ఉండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకొందురుగాక. ఇతర మార్గములవలంబించి అనవసరముగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపజేయును, మోక్షమును సంపాదించి పెట్టును. లోభి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనసు తాను పాతి పెట్టిన సొత్తునందే ఉండునట్లు బాబాను కూడా ఎల్లవారు తమ హృదయములందు స్థాపించుకొందురుగాక. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 3వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.